ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుత్తా ధనుంజయకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వార్నింగ్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కొత్తగా రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా మన నారా లోకేష్ అన్నను లెక్క చేయని ఎన్టీఆర్ సినిమా ఆడడానికి వీలు లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మనకెందుకులే అన్న అని ధనుంజయ అంటున్నా లేదు ఆడనివ్వనంటూ మొండిగా జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత కామెంట్స్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో లీక్ చేశారు ధనుంజయ. ఈ న్యూస్ వైరల్ కావడంతో దగ్గుబాటి ఇది తన వాయిస్ కాదని తానెవరికీ ఫోన్ చేయలేదని వివరణ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే జనాలు మాత్రం అనంతపురంలో టీడీపీ లీడర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆడియోను లీక్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మరి ఇది నిజమా కాదా అని పోలీసులు నిజానిజాలు తేల్చాల్సి ఉంది. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. వాడితే ఏనన్నట్టు వేయలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకులేనా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటా మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిటేనా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాను ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియనా. ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది? ఆడదు సినిమా ఆడదు. ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, వార్ 2 విషయమై దగ్గుబాటి ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ చేశారు. ఇందులో వాస్తవం ఏంటి?
యా జ్యోతి, అనంతపురం జిల్లా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ సినిమా 2 ను అనంతపురంలో ఆడనివ్వబోనంటూ ఎన్టీఆర్ అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గుపాటి ధనంజయ్కు వార్నింగ్ ఇస్తున్నటువంటి ఆడియో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. అయితే ఇదే విషయానికి వచ్చినట్లయితే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఈ మాటలు నేను అనలేదని ఆయన కూడా ఇప్పుడే ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. అయితే అనంతపురం జిల్లాలో తీసుకున్నట్లయితే గత కొన్ని నెలలుగా దగ్గుపాటి వెంకటప్రసాద్ కు, అలాగే మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, అలాగే రీసెంట్ గా చూసినట్లయితే మనం సిపిఐ రామకృష్ణ కూడా దగ్గుపాటి వెంకటప్రసాద్ పై ప్రెస్ మీట్ పెట్టి ఈయన వైసీపీకి కొమ్ము కాస్తున్నారని కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ రాజకీయాల నేపథ్యం మొత్తంలో కూడా దగ్గుపాటి వెంకటప్రసాద్ మాట్లాడినటువంటి మాటల్ని టీడీపీ వర్గీయులే ఆడియోని లీక్ చేశారనేటువంటి ఒక దుమారం కూడా ఇప్పుడు అనంతపురం జిల్లా ప్రజల్లో లేకపోలేదు. అయితే నేను ఈ విషయాన్ని మాట్లాడలేదంటూ దగ్గుపాటి వెంకటప్రసాద్ ఒక వీడియోని రిలీజ్ చేసి ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు. మరి కొద్దిసేపటి క్రితము ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా శ్రీనగర్ కాలనీలో ఉన్న దగ్గుపాటి వెంకటప్రసాద్ ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ పోలీసులు భారీ ఎత్తున చేరుకొని అభిమానుల్ని అదుపులోకి తీసుకున్నారు. దగ్గుపాటి వెంకటప్రసాద్ వెంటనే బయటికి వచ్చి సభాముఖంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పాలని, మేమందరం ఓట్లేస్తేనే ఆయన గెలిచారని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ దగ్గుపాటి వెంకటప్రసాద్ మాట్లాడినటువంటి ఈ మాటలు నిజమేనా కాదా అనేటువంటి విషయాన్ని పోలీసులు అయితే తేల్చాల్సింది జ్యోతి. అయితే ప్రతిమ, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నట్టుగా ఏదైతే సినిమాని నిలిపివేస్తామని అన్నారో ఆ సినిమా ఇప్పుడు అనంతపురంలో ఆడుతోందా లేదా? ప్రస్తుతానికైతే పర్మిషన్ ఇచ్చినారు జ్యోతి. 3 థియేటర్లకు పర్మిషన్ వచ్చింది. ప్రభుత్వమే పర్మిషన్స్ ని ఇష్యూ చేసింది. అయితే ఆయన పర్మిషన్లు కూడా రాలేదు గవర్నమెంట్ నుంచి. నేను ఆడనివ్వను అంటూ ఆయన వేసారు. యాక్చువల్ గా చూసినట్లయితే నిన్న షో ఫ్యాన్ వేయాల్సి ఉంది. ఆ షో ఫ్యాన్ కి సంబంధించిన విషయాన్ని ఆయన మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు ఆడియో లీక్ అయింది. ప్రస్తుతానికైతే పర్మిషన్ ఇచ్చి దాన్ని ప్లే చేయడానికి పర్మిషన్ ఉంది జ్యోతి. అయితే ప్రస్తుతం మరి దగ్గుపాటి ప్రసాద్ తన ఆడియో ఇప్పుడు ఆయన ఒక వివరణ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిపై పార్టీ ఏమంటోంది? ఇప్పుడే అది వైరల్ కావడంతో వెంటనే పార్టీ అధిష్టానానికి కూడా ఈ ఆడియో అయితే వెళ్ళినట్లు తెలుస్తోంది మనకు. కాబట్టి అందుకనే దగ్గుపాటి వెంకటప్రసాద్ వెంటనే తను మీడియా ముందు కాకుండా ఒక వీడియోని రిలీజ్ చేసి సొంతంగా తను ఈ మాటలు అనలేదని, ఎవరో కావాలని ఈ విషయాన్ని వైరల్ చేశారని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇది నిజంగా ఆయన మాట్లాడారా లేకపోతే ఎవరైనా ఆడియోని క్రియేట్ చేసి పెట్టారా అనేటువంటి విషయం అయితే పోలీసులు తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు కూడా కొన్ని నిమిషాల క్రితం ఆయన కార్యాలయాన్ని చుట్టుముట్టినటువంటి అభిమానులు చుట్టుముట్టారు. వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా దగ్గుపాటి వెంకటప్రసాద్ మాట్లాడినటువంటి మాటలే, కాబట్టి ఇది ఎలాంటి ఏఐ కానీ ఆర్టిఫిషియల్ వాయిస్ కాదు, కాబట్టి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ కంటూ, రాజకీయాలకి సినిమాలకి ఏ సంబంధం లేదని, కావాలని ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై కక్ష కట్టి ఇలా మాట్లాడడం అనేది సమంజసం కాదని అభిమానులు తెలియజేస్తున్నారు జ్యోతి. అంటే తను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమాని, నేను తప్పు చేయకపోయినా సరే మీకు క్షమాపణ చెప్తున్నాను అంటూ ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వల్లే ఇదంతా బయటకు వచ్చింది అనుకోవాలా? ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ వెంకటప్రసాద్ వర్గీయులు అంటున్నారు. తప్పకుండా 100% ఇక్కడ రాజకీయ కారణాల వల్లనే ఈ ఆడియో లీక్ అనేది బయట వచ్చింటుంది జ్యోతి. ఎందుకంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ చాలా నెలల క్రితమే 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. దగ్గుపాటి వెంకటప్రసాద్ కి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కోల్డ్ వార్ కాదు, సైలెంట్ వార్ కాదు, బహిరంగంగానే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దగ్గుపాటి వెంకటప్రసాద్ నారా లోకేష్ కి వ్యతిరేకం అని కాదు, సపోర్ట్ ఇవ్వనటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఎలా ఆడించడానికి వీలవుతుంది అని ఆయన కూడా ఆ ఆడియోలో మాట్లాడినటువంటి విషయం మనం చూసాము. మరి ఇదే విషయాన్ని వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా వాళ్లే ఈ ఆడియోని లీక్ చేస్తుండొచ్చని జనాలు అయితే అనుకుంటున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.